హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివన్య ఆడియో స్టోరీస్. ఇక కథలోకి వెళ్ళిపోదామా? శాడిస్ట్ బావ పార్ట్ 69. చాలా కోపంగా మాట్లాడిన జెన్నీ వైపు అమాయకంగా చూస్తూ ఎప్పుడూ ఏదో వంక పెట్టుకొని తిడుతూ ఉంటాడు. సడన్గా వచ్చి ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాను జెన్నీ అని అడిగింది అయోమయ పరిస్థితుల్లో. మైరా చెప్పింది కూడా పాయింటే అనిపించి, ఏమో వచ్చాక వాడినే అడుగు అని చెప్పి మైరా కోసం ఆరెంజ్ జ్యూస్ తీస్తుంది. మీ పేరెంట్స్కి చెప్తావా అని అడిగింది జెన్నీ చిన్నపాటి టెన్షన్తో. ఊహు, కంగారు పడతారు. నేను షాప్ ఓపెన్ చేయడం మామ్కి డాడీకి అస్సలు ఇష్టం లేదు అని చెప్పింది. మరి వాళ్ళు సడన్గా నిన్ను చూడడానికి వస్తే ఏం చేస్తావు అని అడిగింది. ఏదోలా కవర్ చేయొచ్చులే అని చెప్పి కిషాంత్ పెట్టిన కిస్ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకొని పడుకుంది మైరా. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన కిషాంత్ని చూస్తూ ఇషి ఓకే అని అడిగాడు అభి. ఆ ఇడియట్కి చావు పరిచయం చేయాలని ఉంది బ్రో అని అన్నాడు కిషాంత్ చాలా కోపంగా. ఆల్రెడీ బెయిల్ ఇప్పించా అని అంటూ స్టైల్గా చూశాడు అభి. ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం కాక సుభాష్ తలగొక్కుంటే కిషాంత్ కార్నర్ స్మైల్ ఇస్తూ అభిని హత్తుకొని థ్యాంక్స్ బ్రో అని చెప్పి వదిలి, నేను వెళ్తాను నువ్వు వెళ్ళు అని చెప్పాడు అభికి. షూరా అని మరోసారి అడిగాడు అభి. తమ్ముడు రింగ్ ఫైట్లో మాస్టర్స్ చేశాడన్న విషయం మర్చిపోయి. ఐ కెన్ హ్యాండిల్ అని చెప్పి క్యాబ్లో వెళ్ళిపోయాడు కిషాంత్. సుభాష్ తిరిగి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ ఎక్కడికి వెళ్ళమంటారు సార్ అని అడిగాడు. ఫ్లాట్కి పోనీ అని చెప్పాడు అభి. ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నారు అని అడిగాడు అభి తనతో ఉన్న సహజమైన చనువుతో. అంతకంటే ముఖ్యమైన పని ఉంది అని చెప్పి సితారా చాట్ ఓపెన్ చేసి చూశాడు. అన్ని మెసేజెస్కి బ్లూటిక్ పడింది కానీ తన నుండి రిప్లై లేదు. అవి చూస్తూ చిన్నగా నవ్వుకొని, వచ్చేస్తున్న పులి అయినో నాపై కోపంగా ఉన్నవని, కానీ నన్ను చూశాక ఎక్కువసేపు ఉండదులే అని అనుకుంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. గంటన్నర ప్రయాణం తర్వాత అభి తన అపార్ట్మెంట్కి చేరుకున్నాడు. అప్పటికే బాగా చీకటి పడడంతో సుభాష్ని వెళ్ళిపోమని చెప్పి అభి పైకి వెళ్ళాడు. బ్యాగ్ కోట్ అన్నీ తన రూమ్లో పెట్టేసి నేరుగా సితారా రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. హాల్ అంతా చీకటిగా ఉంది. బెడ్రూమ్ నుండి వెలుగు వస్తుంటే వెళ్ళాడు సైలెంట్గా. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూసిన అభికి సితారా సిన్సియర్ వర్కర్గా కనిపించింది ఫైల్స్ ముందేసుకొని. జస్ట్ ల్యాంప్ లైట్ మాత్రమే ఆన్లో ఉంది ఆ రూమ్లో. చప్పుడు అయ్యేసరికి డోర్ వైపు చూసిన సితారా అక్కడ అభి ఉండేసరికి కంగారుగా ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి కనబడకుండా పక్కకు దాచేసింది. క్షణాల్లో టెన్షన్తో పెట్టిన ఫేస్ కోపంగా మార్చేసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్తుంది లైట్స్ ఆన్ చేయడానికి. సితారా చేసిన పనికి డౌట్ వచ్చి అలానే చూస్తూ ఉండిపోయాడు అభి. కానీ ఎప్పుడైతే సితారా మాట్లాడుతూ లైట్స్ ఆన్ చేయడానికి వెళ్తుందో తెలిసి వెంటనే చేపట్టుకొని అభి తనని ఎత్తుకున్నాడు. ఇద్దరి మధ్యలో చేతులు అడ్డం పెట్టి దూరంగా నెడుతుంది సితారా కావాలని. తనని అలానే బెడ్పై విసిరి అభి కూడా పక్కనే పడుకున్నాడు. సితారా విసుగ్గా పైకి లేవబోతుంటే ఫోర్స్గా పట్టుకున్నాడు. వదులు ఈడియట్, నేనంటే గుర్తే లేదు కదా నీకు అని అడుగుతూ తన కోపాన్ని బయట పెడుతుంటే టైం అలాంటిదే ఏం చేయను అని అంటూ సితారాని మీదకి లాక్కొని చెరిగిన జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ కోపం వచ్చిందా అని అడిగాడు. మరి రాదా అని అడుగుతూ గట్టిగా గిచ్చేసింది అభిని. దెయ్యం, ఇలా గిల్లుతావేంటే, అయినా కోపం వస్తే గిల్లమని ఎవడు చెప్పాడే నీకు అని అడుగుతూ సితారాను వదిలి లేచి కూర్చున్నాడు అభి. అప్పుడు కానీ సాటిస్ఫై అవ్వలేదు సితారా. అభి ఫేస్లో పెయిన్ చూస్తూ అయిందా బాగా? ఈ 3 days నేను ఎంత పెయిన్ తీసుకున్నానో తెలుసా కొంచెమైనా నీకు? అలా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎంత భయపడి ఉంటానో కొంచెమైనా ఐడియా లేదు నీకు అని అంటూ జాలి కలిగి అభి గిల్లిన చోట చూసింది. ఎర్రగా కమిలిపోయి ఉంది స్టమక్ పక్కన. అక్కడ సున్నితంగా రబ్ చేస్తూ సారీ అని అంది. ఆ మాటకే నొప్పంతా పోయింది కదా అబ్బిగారికి? పెయిన్ ఉందా అని అడిగింది తలెత్తి అబ్బి కళ్ళల్లోకి చూస్తూ. చాలా అని అంటూ ఒక్క ఉదిటిన సితారాని మీదకి లాక్కొని రఫ్గా కిస్ చేశాడు తన పెదవులపై. సితారా ముందు అడ్డు తెలిపిన తర్వాత అభికి ఫేవర్గా మారి లిప్స్ ఓపెన్ చేసి రిటర్న్ కిస్ చేయడం స్టార్ట్ చేసింది. 3 రోజుల ఎడబాటును 3 నిమిషాల కిస్తో ఎండ్ కార్డ్ వేసి ఒకరినొకరు వదిలారు ఊపిరి కోసం. సితారా లేచి కూర్చుంది. వెంటనే తల సితారా ఒడిలో పెట్టుకొని పడుకున్నాడు అభి సితారా నడుమును చుట్టుకొని.
ఇంత మిస్ అయినోడివి ఒక కాల్ చేయొచ్చు కదా అని అడిగి తానేమందో రివైండ్ చేసుకొని నాలుగు కరుచుకుంది. కానీ అభి చెవిన పడ్డ మాట అంత ఈజీగా కొట్టి పారేయడుగా. బాక్సర్ వేసుకున్న సితారా కాయలపై చేత్తో తడుముతూ, గుద్దితే ముఖం పచ్చడవుద్ది. ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యావా? మళ్ళీ అడుగుతుంది చూడు, ఏం పాపం తెలియనట్టు అని అంటూ స్మూత్గా ఉన్న కాళ్ళని చూసి మళ్ళీ సితారా వైపు చూసి, నువ్వేమైనా చిన్న పిల్లవనుకుంటున్నావా? ఇవి మానేయవే ఇంకా, నాకేంటోలా ఉంది అని చెప్పగానే, నిజంగా మానేనా అభి అని అడిగింది గారంగా. అంటే అది అని ఆగి కొంటిగా సితారా కళ్ళలోకి చూస్తూ, పెళ్ళయ్యాక నా ముందు మాత్రమే వేసుకో, వద్దనను అని అంటూ హస్కీ వాయిస్తో చెప్పాడు. ఇప్పుడు మాత్రం ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరుంటున్నారు అని అడుగుతూ అభి ఒత్తైన జుట్టుతో ఆడుకుంటుంది సితారా. అది నిజమేలే, కానీ నీ దగ్గరికి సడన్గా ఎవరైనా వచ్చి వాళ్ళు నిన్ను ఇలా చూడడం నాకు అస్సలు ఇష్టం లేదే అని చెప్పాడు. నా దగ్గరికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ రారు అని చెప్పింది సితారా. ఎందుకు రారు? ఉన్నాడుగా తరుణ్ అని మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోయాడు అభి. తరుణ్ టాపిక్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అర్థమై టాపిక్ డైవర్ట్ చేయాలని, ఒకవేళ ఎవరైనా వస్తే ట్రాక్ వేసుకుంటాను, నాకు వీటిలోనే కంఫర్ట్ అని నీకు తెలుసుగా, చిన్నప్పటి నుండి ఇవే అలవాటు అని చెప్పింది సడన్గా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడం ఇష్టం లేక. నీ ఇష్టం, బట్ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఇలా నన్ను టెంప్ట్ చేసావంటే తర్వాత జరిగే వాటికి నేను బాధ్యుని కాను, ముందే చెప్పేస్తున్నా అని చెప్పి చెరిగిన జుట్టుతో చిన్న పిల్లాడిలా లేచి కూర్చొని, ఆకలి అవుతుంది అని అడిగాడు స్టమక్పై హ్యాండ్స్ పెట్టుకొని. అచ్చొచ్చు అని అంటూ అభి జుట్టు ఇంకా చెరిపేసి, వెయిట్ ఫుడ్ ఆర్డర్ పెడతా అని చెప్పి ఫోన్ అందుకోబోతే, నో, ఈరోజు నువ్వేం పెట్టినా తింటా, వెళ్ళి కుక్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్తూ ఆగి సితారాని టైట్గా హగ్ చేసుకొని కింది పెదవిని చిన్నగా బైట్ చేసి వదిలాడు. ఆహా బీస్ట్ అని అంటూ డోర్ దాటి వెళ్తున్న అభి మీదకు బెడ్పై ఉన్న పిల్లో విసిరింది సితారా. అప్పటికే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అభి. మిర్రర్ ముందుకెళ్ళి స్వెల్ అయిన లిప్ చూసుకొని, నిన్ను ఇంకో 60 ఏళ్ళు ఎలా భరించాలి అంటే కష్టమేరా అని అభి మాటలు గుర్తు చేసుకొని, కానీ ఆ కష్టం కూడా బాగుంటుంది అని అనుకొని అభి ఆకలి అన్నం గుర్తొచ్చి కిచెన్లోకి వెళ్తూ, ఇంతకీ వెళ్ళిన పని ఏమైందో అడగడమే మర్చిపోయాను అని అనుకుంటూ, అంతకుముందు అంటే అభి వచ్చే ముందు తను ఏం పని చేస్తుందో తెలిసొచ్చి మళ్ళీ బెడ్రూమ్లోకి పరుగు అందుకుంది. రీడింగ్ టేబుల్పై ఉన్న ఫైల్స్ కబోర్డ్లో దాసొచ్చి, గాడ్, అవి గనక అభి చూసుంటే ఏమై ఉండేదో అని అది తలుచుకోవడం ఇష్టం లేక కబోర్డ్ లాక్ చేసి కిచెన్లోకి వెళ్ళింది. గంట తర్వాత స్నానం చేసి వచ్చిన అభి కిచెన్లో ఉన్న సితారా దగ్గరకు వచ్చి వెనక నుండి హగ్ చేసుకున్నట్టుగా దగ్గరగా నుంచొని, క్లోజ్ యువర్ ఐస్ అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. నేను కళ్ళు మూసుకుంటే ఎవరు కుక్ చేస్తారు అని అడిగింది సితారా. నేను చేస్తాలే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అని అన్నాడు అభి చాలా నెమ్మదిగా, తనకి మాత్రమే వినపడేలా. 2 క్షణాల పాటు ఆలోచించి చేస్తున్న పని వదిలేసి కళ్ళు మూసుకుంది సితారా. 2వ నిమిషంలో తన మెడలో ఏదో తేలికపాటి వస్తువు పడినట్టు అనిపించింది, కానీ కళ్ళు తెరవలేదు. అభి సితారాని తన ముందుకు తిప్పుకొని, ఓపెన్ యువర్ ఐస్ అని అనగానే కళ్ళు తెరిచి చూసింది. అభి కళ్ళల్లోకి చూసింది. అభి కళ్ళల్లో నుండి తన మెడలో చైన్ కనిపించింది. అభి దృష్టి నిలిపి ఉన్న తన మెడలో తన తల వంచి చూసింది. ప్లాటినం విత్ డైమండ్ పెండెంట్, లైట్ నేవీ బ్లూ కలర్లో మెరుస్తుంది. థిన్లీ చైన్. అభి వైపు చూసి, బాగుంది అని అంది. గుడ్, దెన్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు అని అడిగాడు రొమాంటిక్గా చూస్తూ. ఓయ్ అని అంది వెంటనే. డోంట్ ట్రై టు ఎస్కేప్ పులి అని అంటూ సితారా నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కున్నాడు అభి. ఇవ్వాలా, తప్పదా అని అడిగింది గుట్టుకలు మింగుతూ తననే ఇంటెన్సిడ్గా చూస్తున్న అభిని చూసి. తప్పదు అని అంటూ అప్పటికే సితారా బుగ్గల్లో పడిన డింపుల్ని టచ్ చేస్తూ చెప్పాడు అభి. సితారా సిగ్గుపడుతూ, కళ్ళు మూసుకో అయితే అని అంది. సితారా సిగ్గు చూసి నవ్వుతూ, నువ్వు సిగ్గుపడినా కూడా బాగుంటావే పులి అని అంటూ సొట్టపడిన బుగ్గపై చిన్న బయటిచ్చాడు అభి. ఆహా, ఇస్తానన్నానుగా, కొరుకుతావెందుకు అని అడుగుతూ కోపం నటించింది సితారా. ముద్దొచ్చావే అందుకే అని అంటూ కన్ను కొట్టాడు అభి. ముద్దొస్తే ఎవరైనా ఇలా బైట్ చేస్తారా? నొబ్బికి బుగ్గను తడుముకుంటూ అడిగింది.
ఎవరి సంగతో నాకెందుకు, నేనైతే ఇలానే చేస్తాను. సరే నా రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చే ముందు అని అంటూ కళ్ళు మూసుకున్నాడు. సితార కళ్ళు మూసుకున్న అభిని చూస్తూ కాలి మునివేళ్లపై నిలబడి అభి పెదవుల వరకు వెళ్ళి చిన్నగా నవ్వుకుంటూ బుగ్గపై ముద్దు పెట్టి తన ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసింది. ఇంకా తను ఏమైనా ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్న ముఖం మీద చిటికలు వేసి, ఓ హలో, గిఫ్ట్ ఇచ్చేశాను, ఇంకా కళ్ళు తెరు అని అంది. అభి కళ్ళు తెరిచి సితార వైపు గుర్రుగా చూస్తూ బుగ్గపై తడుముకొని, ఇదా అని అడిగాడు. హా, ఏమైంది అని అడిగింది కావాలనే కవ్విస్తూ. దీనికోసమా నేను ఇంత ఎగ్జైట్ అయింది, మెంటల్ అని అంటూ తలపై 2 కొట్టాడు అభి. ఓయ్, అంత చీప్గా తీసి పారేస్తున్నావు, ఇదే బుగ్గ మీద ముద్దు పెట్టించుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారో తెలుసా అని అడిగింది అభిని ఉడికించే ప్రయత్నంగా. అబ్బో, అయితే కౌంట్ చేస్తున్నావు అనమాట. వాళ్ళందరూ ముద్దు పెట్టించుకోవడానికి మాత్రమే రెడీగా ఉంటారే, ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వరు పాగల్ అని తిట్టి, నీ పని నైట్కి చెప్తా అని అంటూ మధ్యలో ఆపేసిన వంటను కంటిన్యూ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అభి. ఏం చేస్తున్నావు అని. అదే తమరికి బాగా ఇష్టమైన పచ్చగడ్డి అని అంది వెటకారంగా. ఆ మాటకి కోపంగా చూశాడు అభి. అదే పచ్చి కూరగాయలు అనబోయి పచ్చిగడ్డ అనేసాను అని నసుగుతుంటే, నువ్వు తినే గడ్డితో పోలిస్తే ఇది చాలా పర్వాలేదు, నువ్వు అవి తిని బలిసిపోకుండా చూసుకో, తర్వాత నేను మొయ్యలేక చావాలి అని అంటూ నుంచొని ఉన్న సితార హిప్ పట్టుకొని పైకెత్తి కిచెన్ కౌంటర్ మీద కూర్చోబెట్టాడు. ఆకలి అవుతుందన్నో అని అంది కిందకి దిగడానికి ప్రయత్నిస్తూ. నేను కుక్ చేస్తాలే, అసలే ఆకలి అవుతుంది, నీ చేతి ఉడికి ఉడకని వంట తింటే మళ్ళీ నా కంటి ముట్టని వ్యాధి వస్తుంది, నేను పడలేనమ్మా అలాంటి ఇల్నెస్తో అని చెప్పి గుర్రుగా చూస్తున్న సితార వైపు చూసి వెటకారంగా నవ్వాడు అభి. బలుపు బావా అని తిట్టింది చిన్నగా. ఎస్, నాకు బలుపే, నాకున్న మొండి మరదల ముందు ఆ మాత్రం బలుపు నాకుండడంలో తప్పు లేదు కదా మర్దల్ అని అడిగాడు హుషారుగా. ఓయ్, ఏంటంత జోష్ మీద ఉన్నావు అని అడుగుతూ కనుబొమ్మలు ఎగరేసింది సితార. ఏం లేదు అన్నట్టు పెదవి విరిచి అడగాల వద్దా అన్నట్టు కొన్ని సెకండ్స్ ఆలోచించి, నీ ఫ్రెండ్ మైరాతో టచ్లో లేవా అని అడిగాడు. ఉన్నాను, ఏ అని అడిగింది మెడలో ఉన్న చైన్ చూసుకుంటూ. నథింగ్ అని సితార దగ్గర దాచడం ఇష్టం లేక, వన్ ఆఫ్ కిషాంత్ టీం మెంబర్ మైరాని హెరాస్ చేశాడు అని అనగానే షాకింగ్గా చూసింది సితార. కళ్ళు మిటకరించి చూస్తూ, నిజమా అని అడిగింది సహజమైన కంగారుతో. డోంట్ ఫీల్ టెన్స్, ఇప్పుడు బాగానే ఉంది, కిషాంత్ జెన్నీ దగ్గరే ఉన్నారు, స్మాల్ ఇంజురీస్ ఉన్నాయంట అని చెప్పగానే, వెయిట్, కాల్ చేసి మాట్లాడతాను అని అంటూ వెళ్ళబోతే, రెస్ట్ తీసుకుంటుంటాను, మార్నింగ్ కలుద్దాంలే, ఇప్పుడు డిస్టర్బ్ చేయకు అని చెప్పి సితారాని ఆపాడు అభి. వాడికి అదేం పోయే కాలం అభి, పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోతుందా, కొంచెం కూడా హ్యూమానిటీ లేకపోతే ఎలాగా, వాడిపై కేసు వేసి ఊస లెక్క పెట్టించాల్సిందే అని అంది పౌరుషంతో బుసలు కొడుతూ. ఆల్రెడీ జైల్లో ఉన్నవాడిని బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చా అని చెప్పిన అభి మాటకి షాక్ అయి చూస్తుంది సితార. సెన్స్ లేదా అభి, అలా ఎలా అని అంటుండగా, వాడికి పోలీసు వాళ్ళ దెబ్బలు సరిపోసితూ కిషాంత్ చేయి పడాల్సిందే అని అంటూ సితార వైపు చూశాడు. మీకు ఇదేం ప్యాషనో నాకు అర్థం కాదు, అనవసరమైన బురదను ఒంటికి రాసుకుంటా అంటారు, పోలీసులకు అప్పగిస్తే సరిపోతుంది కదా అని అంది సితార. ఇప్పుడు నేనేం చేశానే, అంతా వాడిష్టం అని చెప్పాడు అభి. నువ్వెందుకు చేయలేదు, అప్పుడు నా విషయంలో ఉదయం ఎలా కొట్టావో నాకు ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడేమో కిషాంత్, తనకేమైనా అయితే అత్త అని అంటుండగా, వాడి గురించి టెన్షన్ పడకు, రింగ్ ఫైట్స్లో వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పగానే షాక్ అయ్యి, చాలా కూల్గా కనిపిస్తాడు, కిషాంత్లో అంత అగ్రెసివ్ నేచర్ ఉందా అని అడిగింది షాకింగ్గా. వాడు నా తమ్ముడు, ఉండాలా మాత్రం అని చెప్పి, ఇంతకీ నేను వచ్చేసరికి ఏంటి పెద్ద సిన్సియర్ వర్క్ అల్లా అన్ని ఫైల్స్ ముందేసుకొని కూర్చున్నావు, నేను రాగానే టెన్షన్తో దాచేసావు అని అడిగేసరికి గొంతులో ఎలక్కాయ పడ్డట్టు అయింది సితారాకి. అప్పటి వరకు ఆగి సడన్గా సైలెంట్ అయిపోయేసరికి, నిన్నే అడిగేది, మాట్లాడు అని అన్నాడు అభి. చిన్నపాటి నిద్రకు చేరువై వాల్ క్లాక్ చూసి టైం 11 దాటడంతో, జెన్నీ అని పిలిచింది మైరా సోఫాలో నిద్రపోతున్న జెన్నీని చూడకుండానే.
జెన్నీ పడుకుందని తెలిస్తే పిలిచేది కాదేమో. అప్పుడే నిద్రకు దగ్గరైన జెన్నీ డీప్ స్లీప్కి దగ్గరైంది. తన నుండి సౌండ్ రాకపోయేసరికి మైరా తల తిప్పి చూసింది. నిద్రపోతూ కనిపిస్తున్న తనను చూసి ఇంకా పిలవడం ఇష్టం లేక, వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు, అసలు ఏమయ్యాడో అని అనుకుంటూ కాల్ చేద్దామంటే కిషాంత్ నెంబర్ లేక ఆగిపోయింది. జెన్నీని అడిగి తీసుకుందామంటే పాప తుఫాను వచ్చినా లేచేలా లేదు. ఇంకేం చేయలేక అలానే రూమ్లోనే ఉండలేక ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా సరే నెమ్మదిగా ఒక్క అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది. హాస్పిటల్ అంతా ఖాళీగా ఉండడంతో రూమ్ బయటే ఖాళీగా ఉన్న చైర్లో కూర్చుంది. తన నుండి మిస్డ్ కాల్స్ చూసి ఇప్పుడు చేస్తే టెన్షన్ పడతారని అర్థమై ఉదయం చేసి మాట్లాడాలనుకుంది. ఇంతలో అడుగుల శబ్దం విని పక్కకు చూసిన మైరాకి కంగారుగా వస్తూ కనిపించాడు కిషాంత్. అతన్ని చూసి లేచి నుంచుంది మైరా. తన దగ్గరకు వచ్చి, బయట ఏం చేస్తున్నావు అని అడిగాడు. నువ్వేమైపోయావు ఇప్పటి వరకు అని అడిగింది మైరా. పనుండి వెళ్ళానులే, పద లోపలికి అని అంటూ హ్యాండ్ పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటే ఆపి, లోపల ఉండాలని లేదు అని అంది లోగొంతుకుతో. ఎక్కడికైనా వెళ్ళాలనుందా అని అడిగాడు కిషాంత్. అని నిలువుగా తలూపింది మైరా 5 నిమిషాల తర్వాత. ఎక్కడికైనా అంటే బయటకు అనుకున్నాను అని అన్నాడు మైరా పక్కన కూర్చొని సిటీని చూస్తూ. బాడీ పెయిన్స్ ఉన్నాయి, అందుకే టెర్రస్ వరకే ఆగిపోయాను అని అంది మైరా చేతులతో కాళ్ళను చుట్టుకొని. చలేస్తుందా అని అడిగాడు. మైరా సమాధానం ఇచ్చేంతలో తన జాకెట్ తీసి మైరా చుట్టూ వేశాడు. మరి నీకు అని అడిగింది అమాయకంగా చూస్తూ. తన కళ్ళల్లోకి చూస్తూ మైరాని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకున్నాడు. నాకు ఈ వెచ్చదనం చాలు అని అంటూ హగ్ టైట్ చేశాడు కిషాంత్. కిషాంత్ మైరా కళ్ళల్లోకి చూస్తూ తనని దగ్గరికి తీసుకున్నాడు. నాకు ఈ వెచ్చదనం చాలు అని అంటూ హగ్ టైట్ చేశాడు కిషాంత్. మైరా అతడి కౌగిట్లోకి ఇమిడిపోతూ మధ్యలో తలెత్తి చూసింది. ఏమైంది అని అడిగాడు నెమ్మదిగా. భయంగా ఉంది అని అంది మైరా. దేనికి అని అడిగాడు సహజమైన కంగారుతో. ఈ క్షణం కల అయిపోతుందేమో అని భయంగా ఉంది అని అంది పెద్ద కళ్ళని చిన్నగా చేసి చూస్తూ. మన కథ కల కానివ్వను హనీ అని అన్నాడు. మొదటిసారి మైరాని నేరుగా హనీ అని పిలిచినందుకు షాక్ అయింది మైరా. ఏమన్నావు అని అడిగింది గొంతు పెంచి. నీకు వినపడింది అని అన్నాడు నవ్వును దాచేస్తూ. మళ్ళీ చెప్పు అని అంది కళ్ళల్లో ఆనందం నింపుకొని. మైరా బుగ్గలు హోల్ చేసి దగ్గరకు తెచ్చుకొని, అది న్యాచురల్గా రావాలి అని చెప్పి వదిలాడు. కిషాంత్లో ఇప్పటి వరకు చూడని ప్రవర్తన కొత్తగా అనిపిస్తుంటే విస్తుపోయి చూస్తూ, ఇది నువ్వేనా అని అడిగింది. ఏమో, నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పాడు సిన్సియర్గా. మైరా అక్కడి నుండి పైకి లేస్తూ, ఏదో అయింది నీకు, మళ్ళీ రేపు స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తావేమో, ఇప్పుడే దూరంగా ఉండు అని చెప్పి మళ్ళీ తానే అందుకొని, అలవాటు అయిపోకు, నాకు మళ్ళీ గుండె అంతా భారంగా అనిపిస్తుంది నువ్వు దూరం అయితే అని చెప్పి వెళ్ళబోతే కిషాంత్ తన హ్యాండ్ పట్టుకొని ఆపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కదులుతున్న మైరా చుట్టూ చేతులు బిగించి, నేనేం చేసినా నాకు క్లారిటీ ఉంటుంది, ఇప్పుడు కూడా సెన్స్లో ఉండే మాట్లాడుతున్నా. అవర్స్ బ్యాక్ నీకు చెప్పిన మాట, ఐ లవ్ యూ అనే మాట నేను ఎప్పుడు మర్చిపోను, ఎందుకంటే ఎప్పటి నుండో చెప్పాలనుకున్న విషయం కాబట్టి అని ఆపాడు. దగ్గరగా ఉన్న కిషాంత్ బుగ్గపై చెయ్యేసి, నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను అని అడిగింది. మైరా చేతిపై చెయ్యేసి, నేను ఇప్పటి వరకు డిఫైన్ చేయలేదు ప్రేమలో నిజం అబద్ధాలు ఉంటాయని అని చెప్పాడు ఇంటెన్స్డ్గా. ఒక్క మాటతో మైరా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. హక్కుగా కిషాంత్ మెడ చుట్టూ చేతులేసి హగ్ చేసుకొని, నువ్వు ఈ కాలంలో ఉండాల్సిన వాడివి కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ ఫేక్ వరల్డ్ నీకు సూటబుల్ కాదు తెలుసా, హెవెన్లో ఉండాలి అసలు నువ్వు అని అంటూ తన ఇష్టాన్ని ఇష్టంగా బయటపెడుతున్న మైరా మాటలను మనసుతో వింటున్నాడు కిషాంత్. నాకో డౌట్ అని ఆపింది. అడుగు అని అన్నాడు కిషాంత్. నేనంటే నీకు ఎప్పటి నుండి ప్రేమ అని అడిగింది కళ్ళల్లోకి చూస్తూ. 4 years బ్యాక్ స్టార్ట్ అయింది నిజం చెప్పేశాడు కిషాంత్. అర్థం కాలేదు అని అంది కిషాంత్ చెప్పిన 4 years గురించి ఆలోచించి నిస్సత్తువుగా మారిపోయి. అది నా లవ్ పాస్ట్లే, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలని నాకు లేదు అని అన్నాడు కిషాంత్. కానీ నాకు తెలుసుకోవాలని ఉంది అని అంది మైరా.
ఎందుకంత క్యూరియస్ నీకు అని అడిగాడు కిషాంత్. ఉండదా? లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసావు, నా షాప్లోనే సెటిల్ అయ్యావు, కోబడ్డావు, కేరింగ్ చూపించావు, ఇప్పుడు వచ్చి ప్రేమిస్తున్నా అని చెప్పావు. ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను? షాకింగ్గానే అడిగింది. నువ్వెలా అర్థం చేసుకున్నా పర్లేదు, బట్ ట్రై చేయి. చిన్న స్వార్థం కాదు నాకు, నన్ను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ రావాలి అని అన్నాడు మైరా చేతివేళ్లతో ఆడుతూ. సరే పాస్ట్ చెప్పకు, ఒకటి చెప్పు, ఎందుకు నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసావు అని అడిగింది ఇంటెన్స్డ్గా చూస్తూ. చెప్పాక ఫీల్ అవ్వకూడదు నువ్వు అని అన్నాడు చెప్పడానికి తాను సిద్ధమే అన్నట్టు. ఫీల్ అయ్యే విషయం అయితే వద్దు అని అంది ముఖం పక్కకు తిప్పుకొని. అభి చీకటి గదిలో నిశ్శబ్దంలో నోరు పెగుల్చుకొని పిలిచింది సితార తన ప్రియుడి గుండె సడిని వింటూ. అని అన్నాడు జర్నీ చేయడం వల్ల చిన్నపాటి అలసటతో. నువ్వు నిజంగా బిజినెస్ పని మీద వెళ్ళావా యూఎస్ అని అడిగింది. పడుకో, మార్నింగ్ మాట్లాడదాం అని అన్నాడు తన ఎదపై తల పెట్టుకొని పడుకున్న సితారాని ఇంకొంచెం టైట్గా హగ్ చేసుకొని. అతనికి అనుకువగా పడుకుంటూ, బిజినెస్ విషయమే అయితే కిషు ఎందుకు వచ్చాడు అని అడిగింది మళ్ళీ. నాకు నిద్ర వస్తుంది పులి, పడుకో అని చెప్పాడు చిన్నగా. నాకు నిద్ర పట్టదు ఇన్ని డౌట్స్ మధ్యలో అని చెప్పింది అలకగా. గాడ్ అని అంటూ పక్కకి ఒరిగి బెడ్ ల్యాంప్ లైట్ ఆన్ చేసి సితార ముఖంలోకి చూస్తూ, రాక్షసివే నువ్వు, అస్సలు కేర్ చేయవు కదా పక్కోళ్ళ ఫీలింగ్స్ అండ్ టైర్డ్నెస్ అని అడుగుతూ సితారాకి ఈక్వల్గా పడుకున్నాడు. ఇప్పుడు చెప్పు అని అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ. అత్తకి ఓకేనా అని అడిగింది మొదటి ప్రశ్నగా. ఓకే కాబట్టే కదా నేను రిటర్న్ అయింది అని చెప్పాడు నిజాయితీగా. నేను మాట్లాడేది 2 రోజుల క్రితం అని చెప్పింది. 2 సెకండ్స్ సైలెన్స్ తర్వాత నాట్ ఓకే అని చెప్పాడు. ఏమైంది అని అడిగింది కంగారుతో అభిచేతిని గట్టిగా పట్టుకొని. నథింగ్ టు వర్రీ, హెవీ థాట్స్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అన్కాన్షియస్ అయ్యేసరికి నాన్నకి భయమేసి రమ్మన్నారు. ఇప్పుడు ఆల్ ఓకే అని చెప్పాడు సితారాని దగ్గరకు తీసుకొని. నా గురించేనా అని అడుగుతూ అభి వైపు చూసింది. నేను ఈ లైఫ్లోకి రావడం వల్లే ఇలా జరిగిందా? అత్త నాపై కోపంగా ఉందా అని అడిగింది టీయరీ ఐస్తో. అభి సితార వైపు హెడ్ మూవ్ చేస్తూ కళ్ళపై ముద్దు పెట్టుకొని, చాలా ఓరగా థింక్ చేస్తున్నావు, నీ గురించి కాదు, అప్పుడప్పుడు అంతే అని చెప్పాడు. సితారాకి అబద్ధం చెప్పినందుకు అభికి గిల్టీ ఫీల్ స్టార్ట్ అయింది. కానీ దీని అంతటికీ కారణమైన ప్రీతి గురించి సితారకి చెప్పడం ఇష్టం లేక అబద్ధం చెప్పక తప్పలేదు. సడన్గా అభి కళ్ళల్లోకి శోధిస్తూ, ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది అని అంది. టాపిక్ డైవర్ట్ చేయాలని నువ్వు కూడా. నేను వచ్చే ముందు ఏవో ఫైల్స్ దాచేసావు, నీ ప్రైవసీ అని నటు వెళ్ళలేదు. ఏంటవి దాస్తున్నావా నా దగ్గర ఏమైనా అని అడిగాడు దగ్గరగా ఉన్న సితార పెదవులపై తన పెదవులు అద్దుతూ. వెలుగులో కళ్ళలోకి శోధించి నిజం లాగేస్తాడని అర్థమై అబ్బి మీద నుండే ఒరిగి ల్యాంప్ లైట్ ఆఫ్ చేసి తన ప్లేస్లోకి వస్తుండగా తనని అప్పటికే చుట్టుకున్న అభి వదలలేదు. నిద్ర వస్తుందన్నావు అని అడిగింది అభి చేతులను తప్పించుకుంటూ. ఇప్పుడు పోయింది అని అంటూ సితారాని బెడ్పై పడుకోబెట్టి సితార ముఖమంతా ముద్దులతో దాడి చేశాడు. 3 రోజుల ఎడబాటును చెలికాడి కౌగిలింత ద్వారా సాంత్వన పొందుతూ అభిని హగ్ చేసుకొని పడుకుంది సితార. ఆమె శరీరం తన సొంతమన్నట్టు తన నిలువెల్లా కాచుకొని దగ్గరగా హత్తుకొని ఒక రకంగా కౌగిట్లో బంధించి నిద్రకి చేరువయ్యాడు అభి. ఫీల్ అయ్యే విషయం అయితే వద్దు అని చెప్పింది ముఖం తిప్పుకొని మైరా. బట్ యూ హ్యావ్ టు లిజన్ అని చెప్పాడు కిషాంత్. చూసింది అతడి వైపుకి. కాటుకలేని కళ్ళు కూడా ఇంత అందంగా ఉంటాయా? ఆమె కళ్ళు చూడగానే అతని మది అతన్ని అడిగిన ప్రశ్న. ఆ కళ్ళనే చూస్తూ తనకై పుట్టిన ఆమె మోమును దగ్గరకు తెచ్చుకున్నాడు. అంతటి చలిలో కిషాంత్ వెచ్చటి ఆవిరి మైరాని స్తబ్దుగా మార్చేస్తుంటే తమకంతా కళ్ళు మూసుకుంది. చలికి చిన్నగా వణుకుతున్న మైరా పెదవులపై వేలితో రాస్తూ తలెత్తి కళ్ళల్లోకి చూస్తూ షలై అని అడిగాడు కిషాంత్. అంగీకారంగా కిషాంత్ మెడ చుట్టూ చేతులేసి కళ్ళు మూసుకుంది.
ఆమె ప్రతిస్పందన తెలిపిన విధానం నచ్చి పెదవులపై వేలిని తప్పించి మైరా లిప్స్పై కిస్ చేశాడు కిషాంత్. మైరా రియాక్షన్ తనలో ఇంకా చిలిపి కోరికలు కలిగిస్తుంటే ఆపాలి అనిపించక డీప్గా కిస్ చేస్తూ మైరాని గట్టిగా తన కౌగిట్లో బంధించాడు. నిమిషాల సమయం గతించాక ఊపిరి సరిపోక వదలమన్నట్టు ముఖం పక్కకి తిప్పుకుంది మైరా. తనకి ఇబ్బంది కలిగిందని అర్థమై వెంటనే బిగించిన చేతులను కూడా వెనక్కి తీసుకొని ఆయాసంతో దీర్ఘమైన శ్వాసకు ఉపక్రమించిన మైరాని పరిశీలనగా చూస్తూ ఓకేనా అని అడిగాడు కంగారుగా. అవును అన్నట్టు నిలువుగా తలూపి ఊపిరికి పూర్తి సాంత్వన కలిగాక కిషాంత్ కళ్ళల్లోకి చూస్తూ ఇంకా దూరంగా ఉన్న అతని చేతులు పట్టుకొని కిషాంత్ తీసిన ప్లేస్ అంటే తన నడుం పైనే పెట్టుకుంది. తన చర్యకి కార్నర్ స్మైల్ వచ్చేసింది కిషాంత్ ఫేస్లో. కిస్ని రివైండ్ చేసుకుంటూ ఇంత లవ్ చేస్తున్నావా నన్ను అని అడిగింది మైరా. అంతా ఇంత అని మెజర్మెంట్స్ ఏం లేవు, ఐ జస్ట్ లవ్ యూ అండ్ ఐ ఓన్లీ లవ్ యూ అని చెప్పాడు ప్రేమగా. మరో ప్రశ్న లేదు మైరా దగ్గర నుండి. ఇప్పుడు చెప్పనా అని అడిగాడు సన్నగా వీస్తున్న గాలి వల్ల ముఖం మీద పడుతున్న మైరా జుట్టుని చెవి వెనకకి పెడుతూ. అని అంది ప్రియుడు చూపిస్తున్న ప్రేమను మనసారా ఆస్వాదిస్తూ. ఇంత త్వరగా తన రీజన్ చెప్పాల్సి వస్తున్నందుకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కొన్ని క్షణాల పాటు ఆలోచించి యునో నువ్వంటే నాకు 4 years బ్యాక్ నుండి ఇష్టం అని అనగానే కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది మైరా. కిషాంత్ తన పొందికైన మాటలను కంటిన్యూ చేస్తూ ఇది నిజం హనీ, ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నన్ను నీ ప్రేమ మార్చింది. నాలో నీ ఉనికిని తెలియజేసింది. ఆ క్షణం నుండి మమ్మీని లాస్ అయ్యా, డాడీ అంటే హేట్రెడ్ స్టార్ట్ అయింది. వాళ్ళే ప్రపంచం అనుకున్న నాకు ఇద్దరు ఒకటేసారి దూరం అయిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అప్పుడే అభిబ్రో పేరెంట్స్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు. అభిబ్రో అంటే వాళ్ళకి చాలా ఇష్టం, బట్ టు బీ హానెస్ట్ అభిబ్రో కంటే నన్నే ఎక్కువగా లవ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి వాళ్ళ లవ్ నా హార్ట్ వరకు రీచ్ అవ్వలేకపోయింది, బట్ ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ లోన్లీ ఫీల్ చాలా ఉండేది నాలో. అదే టైంలో చూసా నిన్ను ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో న్యూయార్క్ సిటీలో. నీ అల్లరి, నీ పేరెంట్స్తో, నీ అందం, నీ అమాయకత్వం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను ఆ రోజంతా. అంత లవబుల్గా చూసుకునే పేరెంట్స్ నాకు లేరనే స్వార్థం, నీకున్నారన్న పొసెసివ్. నీ ఫ్రెండ్స్తో నువ్వు చేసిన అల్లరి ఇప్పటికీ నాకు గుర్తుంది. అలాంటి నిన్ను నీకు తెలియకుండా 3 రోజుల పాటు ఫాలో అయ్యాను. తర్వాత నుండి నువ్వు కనిపించలేదు. అప్పటి నుండి నీ ఆలోచనలే. ఆ 3 రోజుల జ్ఞాపకాలతో 3 సంవత్సరాలు గడిపేశాను. ఇంకా నీకు దూరంగా ఉండాలి అనిపించలేదు, కానీ ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. ఫైనల్గా జర్నీ షేర్ చేసిన రీల్ వల్ల మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కనిపించావు. దట్ మూమెంట్ ఇప్పటికీ మర్చిపోలేను తెలుసా. నన్ను నేనే గెలుపొందిన ఫీలింగ్. ఇండియా అని ముందే తెలుసు, కానీ బెంగళూరు అని నీ రీల్స్ అన్నీ చూసాకే తెలిసింది. సో ముందే అనుకున్న ప్రాజెక్ట్ ఇక్కడే కంప్లీట్ చేయాలని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి పర్మిషన్ అడిగి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నాకు నువ్వు ప్రపోజ్ చేసావు. అస్సలు అనుకోలేదు నేను ఆ మూమెంట్. నిన్ను ఒక రేంజ్లో ఊహించుకున్నాను నేను, కానీ నీ దగ్గర ఓపెన్ అప్ అవ్వడానికి, నా ఫీలింగ్స్ కన్ఫెస్ చేయడానికి ఇయర్స్ పడుతుందో అనుకున్నా. అలాంటి నువ్వు సడన్గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పు అని అడిగాడు. ఏదో నిందమోపిన భావన మైరాని నిలువెల్ల ముంచేస్తుంటే తలదించుకొని నా ఫస్ట్ లవ్ నువ్వు. లవ్వా లేక అట్రాక్షనా కనీసం డిఫైన్ చేసుకోలేకపోయాను ఆ టైంలో. నువ్వు దూరంగా ఉంటే ఊపిరి నా నుండి దూరంగా వెళ్ళిపోతున్న ఫీలింగ్, అందుకే బయట పెట్టేశాను. అప్పుడే కదా నీకు తెలిసేది నిన్ను మనసారా ప్రేమించే ఓ అమ్మాయి ఎప్పుడూ నిన్నే కోరుకుంటుందని అని మళ్ళీ కళ్ళెత్తి కిషాంత్ కళ్ళలోకి చూసింది. మైరా ఫీల్ అవుతుందని అర్థమై డోంట్ ఫీల్ బ్యాడ్, నువ్వు లవ్ ప్రపోజ్ చేయడం తప్ప అనట్లేదు, కానీ నా గురించి ఏం తెలుసుకోకుండా ఎలా కన్ఫెస్ చేస్తావని అడుగుతున్నా అని అడిగాడు మళ్ళీ. ఏమో అదంతా నేను ఆలోచించలేదు. చూడగానే ప్రేమ పుడుతుందో అంటుంటారు, అలానే ఆ ప్రేమలోనే నమ్మకం పొందాను అనుకుంటా. నువ్వేంటో తెలియకపోయినా నా గుండె నీకోసమే కొట్టుకోవడం స్టార్ట్ అయింది అని అంది. తన ఫీలింగ్స్ జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్న మైరాని ఇష్టంగా చూసుకుంటూ యు ఆర్ రైట్, లవ్ చూడగానే పుడుతుంది, సమ్ టైమ్స్ ట్రస్ట్ ఆల్సో, కానీ నీ థీరీ అందరి విషయంలో అప్లికేబుల్ అవ్వదు అని చెప్పి మైరా ఫేస్లోకి చూస్తూ ఏం చేస్తావు నేను బ్యాడ్ పర్సన్ అని తెలిస్తే అని అడిగాడు.
మైరా సమాధానం ఇవ్వలేదు. వదిలేస్తావు కదా నన్ను అని అడిగాడు మైరా కళ్ళలోకి మాత్రమే చూస్తూ. నిన్ను మార్చుకుంటాను, కానీ నా అనుకున్న నీ హార్ట్ని నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను, వదులుకోలేను అని చెప్పి గట్టిగా హగ్ చేసుకుంది కిషాంత్ని. ఆ మాటకే ప్రపంచం సాధించిన భావన కిషాంత్ని చుట్టుముట్టేసింది. తన నడుం చుట్టూ ఒక చేతిని, మైరా తలపై ఒక చేతిని వేసి తలపై నిమురుతూ లవ్ యూ అని మరోసారి తన ప్రేమను వ్యక్తపరిచాడు. 10 నిమిషాల మధ్యలో ఇరువురి మధ్యన మాటైనా లేదు. మంచు ఎక్కువగా పడుతుండడం గమనించి తన నెమ్మదిగా వదులుతూ, స్నో ఎక్కువైంది హనీ, ఇలా అయితే నీ వూండ్స్ క్యూర్ అవ్వవు, పద వెళ్ళిపోదాం అని చెప్పాడు. కిషాంత్ని వదలకుండానే, ఉండు కిషు, ఇలానే బాగుంది, నాకేం క్యూర్ కాకపోయినా పర్లేదు, కానీ ఈ మూమెంట్ మళ్ళీ రాదేమో అని భయం అని చెప్పి తన గుమ్ముల్ని బయట పెట్టింది మైరా. డోంట్ థింక్ లైక్ దట్, ఇకపై ప్రతి మూమెంట్ మనదే, నీ కళ్ళ ముందు ఎప్పుడూ నువ్వు కోరికనే నా ప్రేమే కనిపిస్తుంది అని చెప్పి మైరాని వదిలి పైకి లేచి హ్యాండ్ హోల్డ్ చేసి అలిగినట్టు ఫేస్ పెట్టిన మైరా బుగ్గకిల్లి కిందకి తీసుకువెళ్ళాడు. గదిలో ఆదమర్చి నిద్రపోతున్న జెన్నీని నిద్ర లేపడం ఇష్టం లేక, నువ్వు బెడ్పై పడుకో కిషు, నేను అంటూ చుట్టూ చూసింది. ఉన్న సింగిల్ సోఫాని జెన్ను ఆక్యుపై చేయడంతో ఎక్కడుండాలో అర్థం కాక అలానే ఆగిపోయింది. నువ్వు అని అడుగుతూ తనకి దగ్గరగా వచ్చాడు కిషాంత్. దగ్గరకు వస్తున్న కిషాంత్ని తడబాటుగా చూస్తూ జెన్నీ ఉంది అని గుర్తు చేసింది. అప్పటికే తనకి బాగా దగ్గరగా వెళ్ళిపోయిన కిషాంత్ తన కంగారు గమనించి మరోసారి మైరా చేతిని అందుకొని బెడ్ వైపు తీసుకువెళ్ళాడు. తనని బెడ్పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి మళ్ళీ డోర్ వైపు వెళ్తుంటే, ఓయ్ ఈ టైంలో ఎక్కడికి అని అడుగుతూ పడుకున్నదల్లా లేచి కూర్చుంది మైరా. ఆగి తన వైపుకు చూశాడు. కోపంతో ఫేస్ అంతా ముడుచుకున్నట్టు పెట్టింది మైరా. చిన్నగా నవ్వుకుంటూ డోర్ లాక్ చేసి మళ్ళీ తన వైపుకి వస్తుంటే ఏం చేయడానికి వెళ్ళాడో అర్థమై టక్కున వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మైరా. తన దగ్గరకు వచ్చిన కిషాంత్ అదే బెడ్పై పడుకునేసరికి మరోసారి కంగారుగా లేచి కూర్చుంది. కిషాంత్ అదేం పట్టించుకోకుండా ఇద్దరికి బ్లాంకెట్ కప్పి మైరాని దగ్గరికి తీసుకోకపోతే అప్పటికే తనలో తిష్టేసిన అల్లజడిని అదుపు చేసుకుంటూ, ప్లీజ్ కిషాంత్, నువ్వు పడుకో, నేను కూర్చుంటాను, ఇలా బాగోదు అని అంటుంది తడబాటుగా. ఎవరొచ్చి చూస్తారు మనల్ని ఇలా అని అడిగాడు కిషాంత్ చూపంతా మైరా పైనే నిలిపి. బయట నుండి ఎవరూ రాకపోవచ్చు, కానీ జెన్నీ ఇక్కడే ఉంది అని గుర్తు చేసింది. కిషాంత్ మర్చిపోయాడేమో అని. చూడగానే ఇద్దరి మధ్య బాండింగ్ని తప్పుగా అనుకోవడానికి తను ఇండియన్ కాదు అని అనగానే చిరుకోపంగా చూస్తూ, అంటే మేము ఏదైనా తప్పుగా చూస్తామంటున్నావా అని అడిగింది పౌరుషంగా. డౌట్ లేదు దాంట్లో, నార్మల్గా మాట్లాడుకుంటేనే రిలేషన్ కలిపేస్తారు ఇక్కడ, చాలా చూశాను ఇలా అని చెప్పి. జెన్నీకి మెచ్యూరిటీ ఉంది, ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ, షీఈ్ నాట్ ద టైప్ ఆఫ్ పర్సన్ అని చెప్పి ఇంకా సంశయంగా చూస్తున్న మైరాని దగ్గరకు తీసుకొని ఆమె వీపుకి దగ్గరగా పడుకొని ఒక చేతిని మైరా తల కింద మరొక చేతిని మైరా చుట్టూ వేసి హక్ చేసుకున్నట్టు పడుకున్నాడు కిషాంత్. ఒక్క రోజులో పూర్తిగా మారిపోయిన తన లైఫ్ని నిన్నటి నుండి రివైండ్ చేసుకోగానే ప్రమోద్ వల్ల తన గుండె బాధకు గురవ్వగానే కన్నీళ్ళు వచ్చేశాయి. కానీ కొన్ని గంటల్లో అనంతమైన ప్రేమను పరిచయం చేసిన కిషాంత్ స్పర్శ ఇప్పటికీ తనకి దగ్గరగా ఉండడంతో కన్నీళ్లు తుడుచుకొని సీలింగ్ వైపు ఫేస్ చేస్తున్నట్టు పడుకొని అతి చేరువుగా ఉన్న కిషాంత్ని చూసింది. నువ్వు నాకే సొంతం అన్నట్టు కొంచెం కూడా గ్యాప్ లేకుండా పడుకొని ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అన్నట్టు తన స్టమక్పై వేసిన కిషాంత్ చేతిపై చేయేసి మరొక చేతితో అతని నుదుటిపై పడుతున్న జుట్టుని పక్కకు సరిచేస్తున్నా, అది వాడి ఫోర్ హెడ్ నాది, నీకేంటి ప్రాబ్లం అన్నట్టు అక్కడికే చేరేసరికి బిక్కమొహం వేసింది. ఎర్రగా ఉన్న కిషాంత్ పెదవులు తనని తాకడం గుర్తువచ్చి అతడి పెదవుల్లో ఎర్రదనం ఆమె కెంపుల్లో చేరిపోయింది. తెల్లటి చర్మంపై ఐలాషెస్ నల్లగా మెరుస్తుంటే వాటిని టచ్ చేస్తూ చిన్నగా ముద్దుగా ఉన్న ముక్కును గిల్లింది. నిద్రలోనే కదిలాడ స్పర్శకి. సో సారీ అని చిన్నగా అంటూ మళ్ళీ అతని పెదవులపై చూసింది. అబ్బాయిల పెదవులు కూడా ఇంత అందంగా ఉంటాయా అని అనుమానం కలిగేలా ఉన్న అతని లిప్స్పై మరోసారి చిన్న ముద్దుచ్చి వెంటనే వెనక్కి జరిగి కళ్ళు మూసేసుకుంది. అతను ఎక్కడ గుర్తుపట్టేస్తాడో అని భయం. కిషాంత్ నిద్రలోనే చిన్నగా నవ్వు ఊరుకున్నాడు.
ఎప్పటి నుండో నిద్రలేని కారణంగా ఆ చిరుముద్దు అతని మెడను చేరలేదు పాపం. ఇంకా అతనికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక తన స్టమక్పై ఉన్న కిషాంత్ చేతివేళ్లలో తన వేళ్లు జొప్పించి తమ చేతుల కలయికను ముద్దుగా చూసుకొని నిద్రకు చేరువైంది మైరా. ఈ స్టోరీపై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు యూజ్ అవుతుంది. మన స్టోరీస్కి ఎంకరేజ్మెంట్ కూడా మీ నుంచే దొరుకుతుంది.